చేరుకుడి వచ్చిన మీ అందరికీ యేసుక్రీస్తు నామమున పేరిట శుభాభినందనాలు తెలియచేస్తాం. యోహాను రాసిన సువార్త 14వ అధ్యాయం 16వ వచనం. యోహాను రాసిన సువార్త 14వ అధ్యాయం 16వ వచనం చదవండి. ఎంతసేపా? చాలు. ఎవరు వస్తారంట మన దగ్గరికి? చెప్పండి, చదివారుగా. సత్యస్వరూపి అయినటువంటి ఆదరణకర్త ఎల్లప్పుడూ మన దగ్గర ఉండటానికి నేను వెళ్ళి దాన్ని పంపిస్తాను అని చెప్పాడు. ఎంతమంది దగ్గరికి వచ్చింది అది? ఇప్పుడు ఆయన వెళ్ళిపోయి 2000 సంవత్సరాలు అయిపోయింది. ఆదరణకర్త ఇప్పుడు నడుస్తూనే ఉంది. ఎంతమంది గృహాల్లో, ఎంతమంది జీవితాల్లో ఆదరణకర్త వచ్చి నిన్ను ఆదరించినట్టుగా నీకు సూచన వచ్చింది? ఏ ప్రార్థనలో దేవుడు నిన్ను ఆదరించినట్టుగా, నేను నీ పక్షాన ఉన్నాను భయపడవద్దు అని చెప్పినట్టుగా ఎప్పుడన్నా నీకు అనిపించిందా? కష్టాల్లో, బాధలో, ఇరుకులో, ఇబ్బందులు, రోగములో. ఏమండి, ఆదరణకర్త అంటే ఏంటి? ఎవరూ ఆదరించకపోయినా ఆయన ఆదరిస్తాడు. ఎవరూ లేక ఒంటరిగా అన్ని కొట్టబడుతున్న దానా నిన్ను నీలాంజనములతో నేను ఊరేగిస్తానని చెప్పాడు. 26వ వచనం కూడా చదవండి. 26. ఆదరణకర్త అంటే ఎవరు? పరిశుద్ధాత్మ. పరిశుద్ధాత్మ అంటే ఏంటి? మనం తప్పు చేయకుండా, పాపం చేయకుండా దేవునికి ఇష్టంగా బతికించేటట్టుగా నడిపించేది పరిశుద్ధాత్మ. పరిశుద్ధాత్మ నీ మీద లేదనుకో, అపవిత్రాత్మ ఉందనుకో, నీ ఇష్టం వచ్చినట్టుగా చర్చికి వస్తావు. ఎందుకని? పరిశుద్ధాత్మ లేదుగా నీలో. టైంకి వెళదాము, ప్రార్థన చేసుకుందాము, ఏడుద్దాము, కనిపెడదాము, ఉపవాస ప్రార్థన చేద్దాం, మన దోషములను ఒకరితో ఒకరు ఒప్పుకుందాం, ఇవన్నీ చెప్పేది ఎవరు? పరిశుద్ధాత్మ. ఏం పోతావులే, పోతే ఏంటంట, ఇప్పుడు మీ ఆయన ఊరుకోవట్లేదు, ఇప్పుడు దాకా నువ్వు స్నానం చేయలేదు, అమ్మగారు అభ్యంగన స్నానం చేయాలంటే అరగంట పట్టుద్ది, స్నానం చేయడానికి అరగంట, డ్రెస్అప్ అవ్వడానికి ఒక అరగంట, ఐబ్రోస్ దిద్దాలి, జుట్టు దిద్దాలి, గాజులు వేసుకోవాలి, బొట్టెట్టాలి, కాటుకెట్టాలి, ఏమండి పౌడర్ కొట్టాలి, మరి మంచి మంచి షూస్ గుడ్డలను వేసుకొని రావడానికి టైం పడతాం కదా. ఎవరు లేరు? పరిశుద్ధాత్మ లేడు. పరిశుద్ధాత్మ అంటే తరుగుతాడు. ఓ చర్చి టైం అవుతుంది, పో, ఏంది ఇక్కడ ఉన్నావు ఇంకా? ఎవరు రావాలి నీ దగ్గరికి? ఆదరణకర్త రాల. ఆదరణకర్త అంటే పరిశుద్ధాత్మ అని బైబిల్ చెప్తాం. 16వ అధ్యాయం 7వ వచనం. 16వ అధ్యాయము 7వ వచనం. దేవుడు గనక ఈ భూమి మీద నుంచి లేపబడకుండా ఉన్నట్లయితే ఆదరణకర్త మన దగ్గరికి రాడు. లేచిపోయి ప్రభువారు వెళ్ళిపోయారు, 2000 సంవత్సరాలు అయిపోయింది. మరి ఇప్పటి వరకు కూడా నీ దగ్గరికి ఆదరణకర్త రాలేదా? ఆదరణకర్తవు అనాథునిగా విడువవు అని చక్కని పాట వసన మినిస్ట్రీస్ వాళ్ళు రాశారు. ఏదో పైకి పాడటమే ఆ పాట. నిజంగా ఆదరణకర్త వచ్చావయ్యా, నన్ను ఆదుకున్నావయ్యా అని చెప్పగలిగిన రోజులు చెప్పండి మీ జీవితంలో ఎన్ని ఉన్నాయో. ఆయన మీ దగ్గరికి వచ్చి నివాసము చేస్తానని చెప్పాడు బైబిల్లో. ఇంకొక మాట మన సోదరు రోమాపత్రిక 1వ అధ్యాయము 11వ వచనం. రోమాపత్రిక 1:11. ఒకరికొకరము ఆదరణ పొందాలని. దేని చేత? విశ్వాసము చేత. అయితే నువ్వు ఆదరణ పొందలేకపోతున్నావు అంటే నీలో ఏం లేదని అర్థం? విశ్వాసము లేదని అర్థం.
విశ్వాసం ఉంటే ఏం చేస్తాం? ఒకరికొకరు ఆదరించుకుంటూ ఉంటామని. నీ జీవితంలో ఇలాంటి కార్యక్రమం ఎప్పుడన్నా చేసావా? చెయ్యాలని ఆశ నీకు కలిగి ఉంటే 15వ అధ్యాయం 4వ వచనం, రోమాపత్రికలోని 15వ అధ్యాయం 4. ఎవరు ఆదరిస్తారంటే లేఖనాలు ఆదరిస్తాయి. చదవండి 15:4. దేని వలన ఆదరణ? లేఖనాలు. అంటే రోజు నువ్వు బైబిల్ చదువుతున్నావా? నువ్వు రోజు బైబిల్ చదువుతుంటే ఆదరిస్తుంది, అది నేను బలపరుస్తుంది, స్థిరపరుస్తుంది, ఆత్మనిస్తుంది, చెడుతనం చేయకుండా చేస్తుంది, ఎన్నెన్నో కార్యక్రమాలు చేస్తుంది పరిశుద్ధాత్మ. అలాంటి ఆత్మ నీ మీదకి దేవుడు నడిపించునుగాక. అలాంటి కార్యం నీ కుటుంబంలో జరిగి నీ కుటుంబం అంతా రక్షణ పొందునుగాక. దేవుని వైపు నువ్వు చూసి బలపడుదువుగాక. వచ్చే మాసానికి నీ కుటుంబంలోని వారు ఒకరు రక్షణ పొందాలని ఆశపడినట్లుగా ఆదరణకర్తను నువ్వు ఆహ్వానించదువుగాక. నేను మొత్తుకోవటమే, మీరు ఆమెనంటమే, అట్లాగునుగాక అంటమే. కానీ మా ఇంట్లో అట్లా అవ్వదు, మేము చెయ్యం ప్రార్థన. కానీ ఆదరణకర్త రావాలని ప్రార్థన చేయి పాస్టర్ గారు, అది తప్పండి. నువ్వు క్లాస్కి వెళ్తే నువ్వే చదువుకుంటే నీకు మార్కులు వస్తాయి. మాస్టర్ గారికి మార్కులు రావాలని కోరుకుంటే ఏం లాభం? ఆలోచించి, నాకు మార్కులు పడుతున్నాయో దేవుళ్ళు, నా దగ్గరకు వచ్చాడా, రమ్మని చెప్పేసేసి అన్నిటికీ ఆమెనన్నాను, వచ్చినాయా? ఆలోచించి దేవుడు సహాయం చేసి కాపాడి దీవించునుగాక.